అందరికీ నమస్కారం. ఈరోజు నేను నటుడిగా ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్లా ఉన్నాడనేవారు, కానీ గౌతమ్ రాజు అని నా పేరు తీసుకొచ్చింది గురువుగారు కృష్ణారెడ్డి గారు. వారి సినిమాల వల్ల, అలాగే నా మిత్రుడు గుండు హనుమంతరావు కూడా అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే నేను డైరెక్టర్ గారిని దాసరి నారాయణరావు గారితో పోలుస్తాను. ఎందుకనంటే ఆయన వైట్ అండ్ వైట్ వేసి ఇలాగే మడత పెడతారు, ఈయనేమో కలర్ వేసి మడత పెడతారు. ఈయన స్టైలు అంతా హీరో స్టైలే, డైరెక్టర్ స్టైల్ వేరే. వీళ్ళిద్దరితో ఎందుకు పోలుస్తానంటే, దాసరి నారాయణరావు గారు గురువు గారు మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి ఒక స్టైల్ ఉంది. అంటే ఆ స్టైలు రామారావు గారికి ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు గారికి ఎలా ఉంటుంది. కానీ దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ గారు వారి స్టైల్లో వాళ్ళిద్దరిని యాక్ట్ చేయించారు. అది చాలా గొప్ప విషయం అండి. ఎలాగంటే ఎన్టీ రామారావు గారికి బ్రదర్ అని ఉంది, నాగేశ్వరరావు గారి ఏ బాబా అని ఉంది. కానీ దాసరి నారాయణరావు గారు ఆయన స్టైల్లో బొబ్బిలిపల్లి సినిమాలో రామారావు గారి చేత ఆయన స్టైల్లో డైలాగులు చెప్పిస్తారు. అలాగే నాగేశ్వరరావు గారిని మన ప్రేమాభిషేకంలో ఆయన స్టైల్లో చెప్పిస్తారు. అలాగా కృష్ణారెడ్డి గారు అంటే కథని బట్టి హీరోని ఎన్నుకుంటారు. గొప్ప విషయం ఏంటంటే ఒక కమెడియన్ని పెద్ద హీరో చేశారు. అలాగే ఒక కమెడియన్ తోటి ఒక అగ్రశ్రేణి హీరోయిన్తో పాట పెట్టి సక్సెస్ అయ్యారు. ఈ గొప్ప వ్యక్తి దగ్గర మేము యాక్ట్ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం. సార్, మీరు ఇలాగే నిండి 100 ఏళ్ళు వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా మంచి సినిమాలు చేసి మాకు కూడా వేషాలు ఇవ్వాలని నా ఇష్టదైన వెంకటేశ్వరని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.